హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేసిన చేపల పులుసు ఎలా చేసిందో చూసేద్దామా. చేప ముక్కలన్నిటినీ శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, 10 నుంచి 20 చిన్నులపాయలు, ఒక చిన్న ముక్క అల్లం మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయినాక ఇందాక మిక్సీలో వేసిన పేస్ట్ వేసుకొని బాగా కలిపాక దాంట్లో ఫిష్ ముక్కలన్నిటినీ వేసుకొని చింతపండు రసం పిండుకోవాలి ముక్కలు మునిగేంత వరకు. తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసుకొని అలా తిప్పుకొని 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచిన తర్వాత అలా ప్లేట్ తీస్తే మనకి వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది.